జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లా సెర్చ్ చేసుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, పిల్లలను ఎట్లా మోటివేషన్ చేస్తే వాళ్ళు బాగా చదివి మంచి మంచి జాబ్స్ కుట్టగలరు? ముందుగా ఒక స్టూడెంట్ కానీ ఒక నిరుద్యోగి కానీ తను ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారము యాక్చువల్గా పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోకముందుకే జాబ్ కొట్టడం అనేది ఒక మంచి పద్ధతి. కానీ కాబట్టి ఒక జాబ్ సంపాదించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రూమ్ తీసుకోవాలి. అది హైదరాబాద్లో కానీ లేకపోతే ఆయన ఉండే చోట్ల కానీ ఎక్కడైనా సరే సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో చదువుకుంటూ సబ్జెక్టుకు సంబంధించిన బుక్స్ సేకరణ చేసుకొని ప్రతి విషయాన్ని కూలంకషంగా చదువుకుంటూ అవసరం అనుకుంటే తను చదివే సబ్జెక్టులో కానీ తను రాసే ఎగ్జామ్లో కానీ చదివే తోటి సహోదరులతో తోటి వాళ్ళతో ప్రేరణ చెందుతూ అందరూ ఒక దగ్గర కూర్చొని చదువుకుంటూ అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉండి కోచింగ్ తీసుకుంటూ ప్రతి పాయింట్ టు పాయింట్ సబ్జెక్టు చర్చించుకోవడం వల్ల వాళ్ళకు నాలెడ్జ్ పెరిగి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే రాయగలిగేటట్టు ప్రిపేర్ అవుతూ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా అదే డెడికేషన్ తోటి చదువుకుంటూ నేర్చుకుంటూ చర్చించుకుంటూ నువ్వు ఒక విధమైన టాలెంట్ స్కిల్ డెవలప్ చేసుకున్నావంటే నీకు ఏదో విధంగా ఎప్పుడూ అప్పుడు ఏదో రకంగా నీకు మంచి ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉంది. దీనికి మెయిన్ ఉండవలసింది డెడికేషన్ అనేది లేకపోతే నీకు ఎలాంటిది రాదు. ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నా సరే డెడికేషన్ అనేది ఉండాలి. సంకల్ప బలం. ఎన్ని లక్షల మంది అయినా సరే మనకు ఒక ఉద్యోగం అంటూ ఖచ్చితంగా వస్తుంది. మీరెవ్వరు కూడా నిరాశ పడవద్దు. నిస్పృహ లోను కాకుండా ప్రతి సబ్జెక్టును దానికి సంబంధించిన సబ్జెక్టును రిఫరెన్స్ బుక్లు రిఫర్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయగలిగితే ఖచ్చితంగా ఒక అటెంప్ట్ కానీ రెండో అటెంప్ట్ కానీ మూడో అటెంప్ట్ కానీ ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చి తీరుతుంది. అది 100% కాన్ఫిడెంట్, నీ మీద కాన్ఫిడెంట్ తోటి చదివి ఉద్యోగం సంపాదించాలని కోరుచున్నాను.